మునుపటిలా పని చేయలేకపోతున్న నితిన్ గడ్కరీ అంటుండట. E20తో సారు మైలేజ్ కూడా తగ్గినట్టుంది, క్రితంలా హుషారుగా తిరగలేకపోతున్నాడు. ఎందుకంటే E20 పెట్రోలు జనాన్ని ముంచుతున్నది కదా, కనబడుతున్నది కదా. ఇవాళ ఈ E20 పెట్రోల్ ఏమో కానీ చక్కెర ధర ఆకాశాన్ని అంటింది. ఏమన్నా ఉన్నదా మనకి చక్కెర రేటు ఈ స్థాయిలో పెరగడం? మీకు ఆన్లైన్లో కొడితే అసలు లేనే లేదు అసలు. అది బ్లింకిట్లో కూడా నిన్న నేను బుక్ చేద్దాం అనుకుంటే అది కనబడతానే లేదు. షుగర్ ఎంతుంది? బ్లింకిట్లో రేట్ ఎంతుంది? ఇదేంది? చూడు, 91 రూపాయింది కిలో, 91 రూపీస్. ఒకసారి జూమ్ చేయి. ఇక ఇది బ్లింకిట్ ఓల్ ఫార్మ్ గ్రాసరీ షుగర్. ఇది నార్మల్ బేసిక్ షుగర్. ఇది 91 రూపాయింది బ్లింకిట్లో రేట్. ఇది 91 రూపీస్. జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ 48-50 రూపీస్ ఉండే, ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్. నెమ్మదిగా పెరిగి 91 రూపాయికి వచ్చింది. ఎందుకు పెరిగింది షుగర్ రేట్ ఈ స్థాయిలో అని అంటే, E20 పెట్రోల్ కోసం చెరుకు మొత్తాన్ని అటు తరలిస్తున్నారు. అంటే ఇథనాల్ తయారు చేయాలి కదా. ఆ 20లో 20% ఇథనాల్ కలుపుతున్నారు పెట్రోల్లో. 80% పెట్రోల్, 20% ఇథనాల్. ఇథనాల్ ఎట్లా తయారవుతుంది? ఇథనాల్ కంపెనీల ద్వారా. ఇథనాల్ వరి, మొక్కజొన్న, షుగరు, ఈ షుగర్ కేన్స్ ఉంటాయి కదా, చెరుకు గడలు, వీటి ద్వారా అక్కడ ఇది తయారవుతుంది. సో మరి ఇప్పుడు ఆ షుగర్ కేన్స్ ద్వారా చక్కెర తీయాలి కదా. ఇంతకుముందు మన దేశము అసలు దశాబ్దాల కాలంగా ఇంపోర్ట్సే లేవు, మనం ఇంకా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం విదేశాలకి. ఇవాళ మన పరిస్థితి ఏమైపోయిందంటే, షుగర్ నిల్వలు పడిపోయి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. 100% ట్యాక్సెస్ అన్నింటికి ఎగ్జంప్షన్ ఇచ్చింది కేంద్రం, విదేశాల నుంచి మనం షుగర్ని దిగుమతి చేసుకోవడానికి. పాకిస్తాన్ రెడీగా ఉన్నాడు, మా చక్కెర మస్తు ఉన్నదని నాయన జర తీసుకోరి అని వాడు అంటున్నాడు. ఆడ దాదాపు కొన్ని వేల మెట్రిక్ టన్నుల షుగర్ అక్కడ ఉన్నది. వాళ్ళు మాకు కొంత ఫైనాన్షియల్గా వెసులుబాటు దొరుకుతుందని వాళ్ళు భారతదేశానికి ఆ షుగర్ పంపించాలనుకుంటున్నారు. 91 రూపాయింది షుగర్. ఒకవైపునేమో E20 పెట్రోల్తో బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. E20 పెట్రోల్ కోసం ఏదైతే ఇథనాల్ తయారు చేస్తున్నారో ఆ ఇథనాల్ కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థాలు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దీని ద్వారా ఎక్కడెక్కడైతే ఇథనాల్ కంపెనీలు ఉన్నాయో, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి, చిత్తనూరులో ఉన్నది, మానకొండూరులో 2 ఉన్నాయి, ఇట్లా చాలా చోట్ల ఇథనాల్ కంపెనీలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గాలి పీల్చలేకపోతున్నారు, అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ తాగలేకపోతున్నారు, నరకం అనుభవిస్తున్నారు. ఎందుకంటే అంత భయంకరమైన పొల్యూషన్ ఉంటుంది. కొట్టి చూడండి ChatGPTలో మీరు, ఇథనాల్ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు ఏంటి, దానివల్ల పొల్యూషన్ ఉంటుందా ఉండదా అన్నది. పెట్రోల్ వల్ల, E20 వల్ల బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, ఇథనాల్ తయారు చేసే కంపెనీల వల్ల పొల్యూషన్ ప్రాబ్లం వస్తున్నది, పర్యావరణం దెబ్బతింటున్నది. అండ్ మూడోది, ఈ ఇథనాల్ కోసం షుగర్ కేన్స్ని, చెరుకు గడలన్నింటిని అటు తరలించడం వల్ల షుగర్ రేటు భారీగా పెరిగిపోయింది. బెల్లం కూడా అంతే కదా. బెల్లం ఎంతుంది? ఇదేంది, ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నిత్యావసర సరుకు, ఇది ప్రజలకి. ఒక ఆయన కేంద్ర మంత్రి అంటున్నాడు, అరే అందరికీ షుగరే ఉంది కదని, అందరికీ బాడీలో షుగర్ ఫ్యాక్టరీలే ఉన్నాయి కదా, షుగర్ తినకపోతే అయిపోయి అంటుండు. ఏం చెప్పాలి వీళ్ళకి? వీళ్ళు మనుషులేనా అసలు? షుగర్ అందరికీ షుగరే వచ్చింది కదా, షుగర్ తినకపోతే అయిపోద్ది అంటున్నాడు. ఇది కూడా ఆల్మోస్ట్ 900 గ్రాముల బెల్లము నార్మల్ రేంజ్ 84 రూపాయలు ఉంది, 84 రూపీస్ ఉంది. సో ఇట్లా 500 గ్రాములది అయితే 67 రూపాయలు ఉంది. ఇట్లా అన్ని పెరిగిపోతున్నాయి. అంటే ఎన్నింటితో లింక్ అయింది చూడండి ఈ వ్యవహారం. ఇప్పుడు ఇది కూడా వీళ్ళకి రేపు ఉరితాడు కాబోతున్నది. ఈ షుగర్ రేటు పెరగడము, E20 పెట్రోలు, వీటన్నింటి వల్ల. బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకురా అని ఇదని. ఆ కొండా విశ్వేశ్వర గారు ఒకటే వీడియోలు చేస్తున్నారు E20 పెట్రోల్ మీద. ఫస్ట్ ఆయన పోయి చూడాల్సింది ఆ E20 పెట్రోల్ ఇథనాల్ ఏదైతే ఉందో, ఆ 20% ఇథనాల్
ఎట్లా తయారు చేస్తున్నారో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తే మీకు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఆ ప్రజలను అడిగితే. రఘు అన్న షుగర్ రేట్ 91 రూపాయలు ఆన్లైన్లో ఉన్న మార్కెట్లో 64 రూపాయలు ఉన్నది. 64 రూపాయలు ఎక్కువనా తక్కువనా సార్ అదన్నా చెప్పండి. పోనీ మొన్నటిదాకా ఎంత ఉండే? 40 ఉండే. మీరు చెప్పిన దాని ప్రకారం 40 45 ఉండే. 64 అయిందా లేదా? మీరు చెప్తున్నదే. జెన్జీ అనే పదం ఎవడు తీసుకొచ్చింది? అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చిరట. జెన్జీ అనే పదాన్ని తీసుకొచ్చిరట. ఎవరు? అర్బన్ నక్సలైట్లు తీసుకొచ్చిరట. ఎవరు అంటున్నారట? బీజేపీ అధ్యక్షుడు అంటుండా. ఇక ఆయన తెలివి అట్లున్నది, మరి ఏం చెప్తాం. జెన్జీ అనేది అర్బన్ నక్సలైట్లో ఇంకా కూడా తీసుకొచ్చింది కాదని ఆయన, అది ఆ జనరేషన్కి సంబంధించిన దానికి ఒక పేరు పెట్టిరు దాన్ని, ఆల్ఫా. ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలంతా ఆల్ఫా జనరేషన్ కిందకి వస్తారు. చలో అన్న, విద్యుత్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగులు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 సంవత్సరాల కింద జేఎల్ఎం నుంచి ఏఎల్ఎంకి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది, కానీ వారితో జేఎల్ఎం వర్కే చేపిస్తున్నారట. ఇంకా అన్న, మీరు భూమి సునీల్ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, అప్పుడు అసైన్డ్ భూముల పట్టాల గురించి మాట్లాడతారో అనుకున్నా. ఇప్పుడు ఆ సాదా బైనామాలదే దిక్కు లేదు. ఇప్పుడు వీళ్ళు అసైన్డ్ భూములకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని మనం ఎట్లా నమ్మాలా చెప్పండి. మీరు అన్న పాయింట్ రైటే, ఆ నిర్ణయం కూడా తీసుకోవాలి. గద్వాల్లో షుగర్ 100 రూపాయలు ఉందట, మరి 64 రూపాయలు అంటుండే బ్రదర్. మరి అడిగి పోయి తెచ్చుకోవాలి అందరికీ. మరి నేను ఆఫీస్లో నేను అప్పుడప్పుడు బ్లింకిట్ జెప్టోలో బుక్ చేస్తా కదా, 48 రూపీస్ ఉండే 10 days బ్యాక్. 48.50, 91 రూపీస్ ఉంది. టీ అమ్మే ఆయనకి తెలవాలి కదా చక్కెర రేటు పెరిగితే ఎలా ఉంటుందో. ఛాయ్ అమ్మిన ప్రధానమంత్రి ఉన్నాడు కదా మనకి, మరి ఆయన తెలవాలి కదా చక్కెర రేటు ఎందుకు పెరిగిందో. మీరు చూడండి, మళ్ళీ ఇప్పుడు టీ రేట్ కూడా పెరుగుతుంది బయట హోటల్స్లో. 2 రూపాయలు 3 రూపాయలు పెరుగుతుంది బయట ఛాయ్. వాళ్ళు కూడా ఏం చేస్తారు మరి? ఛాయ్లో షుగర్ ఏంది తాగేటట్టు ఉందా? ఏదేమైనా ఈ దెబ్బతో అయినా ఆ షుగర్ని మానేయండి దయచేసి అందరూ. అంటే ఇది చెప్పొద్దు కానీ బెటర్, అంటే కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సమ్ టైమ్స్ ఓకే, కానీ ఎక్కువ షుగర్ తినే వాళ్ళకి ఈ వైట్ షుగర్ అనేది చాలా డేంజర్ బాడీకి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు షుగర్ తినడమే ఆపేస్తే అయిపోతుంది, మంచిదే కదా మనకు అంటున్నారు. వాళ్ళది ఇంకొక లైన్. వాళ్ళది నిన్ను విమర్శించే వాళ్ళని ఏమి అనవా అన్న, అనేది ఏముంటుంది. వాళ్ళ లైన్ వాళ్ళది, మన లైన్ మనది. మన లైన్ నచ్చితే చూస్తారు, లేకపోతే వదిలేస్తారు. వాళ్ళ లైన్ మనకు నచ్చలేదనుకో రిసీవ్ చేసుకుంటాం. ఏదో మన దాంట్లో ఏమైనా మనమైనా మార్చుకునేది ఉంటే మార్చుకుంటాం, తప్పే ఉంది. బీజేపీ వాళ్ళు పెండింగ్ స్కాలర్షిప్ల కోసం ధర్నా చేస్తే ఈ బీసీ నాయకులు కాంగ్రెస్కి అమ్ముడు పోయి వ్యతిరేక ధర్నా చేయడం ఏంటి? కొందరు బీసీ నాయకులు ఎంగిలి మెతుకులకి ఆశపడుతున్నారట. ఇక అన్నిట్లలో ఉన్నారు, ఇక వాళ్ళు కూడా లీడర్లే కదా. మరి అందరూ అనాల్సిన అక్కర్లేదు, కొంతమంది. అన్న, ఇవన్నీ నమ్మాలి, ఇటు ఎవరిని నమ్మాలి? మెయిన్ స్ట్రీమ్ మీడియా మా ఆర్టిజన్ బతుకులు చూపదు, మాట్లాడదు. ఏం చేస్తాం మరి? అట్లున్నది పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఇది షుగర్ జిహాద్ అంటున్నారట. వాళ్ళు ఏదైనా అంటారు, వాళ్ళు ఏదైనా అంటారు కదా, వాళ్ళు అనడానికి ఏముంది? ఫ్రీ బస్ క్యాన్సల్ చేయాలట. అన్న, రాజస్థాన్లో తుక్కు కొట్టిరట ఎవరిని? సీజేపీ వాళ్ళని. ఏమంటావు అన్న? నీకు నవ్వెందుకు వస్తుంది బ్రదర్? నీ ఊర్లో ఉన్న స్కూల్ నువ్వు చూసుకో ఒకసారి వెళ్ళి, ఎట్లుందో నీ స్కూల్ అన్నది. మీ పిల్లలకి మీకు ఎంతమంది పిల్లలు? మీ పిల్లలు ఏ స్కూల్కి పోతున్నారు? గవర్నమెంట్ స్కూల్కే పోతున్నారా? మీ పిల్లలు వెళ్ళే స్కూల్ ఎట్లున్నది? మీ గ్రామంలో ఉన్న స్కూల్ ఎట్లున్నది? మీకు ప్రైవేట్ స్కూల్కి పంపించే స్తోమత మీకు ఉన్నదేమో, కానీ ఆ ప్రైవేట్ స్కూల్కి పంపించే స్తోమత లేక అసలు ఏ టీచరు లేని, ఏ ఎడ్యుకేషన్ లేని గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించి వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకెళ్లామన్నా తీసుకెళ్ళలేని పరిస్థితిలో పేరెంట్స్ అందులో చేర్పిస్తున్నారు.
ఇప్పుడు ఆ రాజస్థాన్లో CJP వాళ్ళు పోయి చేసింది ఏంది? వాళ్ళు పోయి ఆ స్కూళ్ళలో ఉన్న పరిస్థితులని ప్రజలకు చూపించే ప్రయత్నం చేసిరు. కొట్టింది ఎవడైతే ఆ లోకల్ గవర్నమెంట్లో ఉన్న వీళ్ళు ఉన్నారో వాళ్ళు కొట్టిరు. అక్కడ ప్రజలు ఎందుకు కొడతారు? కొంచెం మైండ్ సెట్ మార్చండి, కొంచెం మైండ్ సెట్ మార్చుకుంటే బాగుంటుంది. రూపారెడ్డి హత్య కేసులో నిజాలు ఏందో తెలుసుకోండి. ఓకే, తప్పకుండా. కొత్త పార్టీ తెలంగాణ సంక్షేమం కోసం నిజంగా పనిచేస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? గ్యారంటీలు ఇచ్చుడు ఏమి ఉండయి. వాళ్ళు ఎట్లా పని చేస్తారనేది వాళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పని చేయకపోతే వీడు పని చేస్తలేదురా భయ్ అని చెప్తాం, అంతే, అంతకుమించి ఏముంది. కాకపోతే ఇప్పుడు మనం ముందే డిసైడ్ కాలేం కదా, వీడు అట్లా వాడు ఇట్లా అని. వాళ్ళు ఇప్పుడు ఎవరినైనా కూడా వాళ్ళ పనితీరుని బట్టే వాళ్ళు మనం డిసైడ్ చేయగలుగుతాం.